సంపద మాత్రమే ఆనందాన్నిస్తుందా? ఈ విషయాన్ని మనం ఒక కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సిటీలో ధన్‌రాజ్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. ధన్‌రాజ్‌కి తాను ధనవంతుడని చాలా గర్వంతో ఉండేవాడు. అతను పేదవాళ్ళని చాలా చులకనగా చూసేవాడు. అతనికి క్రిష్ అనే 8 ఏళ్ల కొడుకు కూడా ఉండేవాడు. ఒక వేసవికాల సమయంలో క్రిష్‌కి ఇంట్లో బోర్ కొట్టడంతో వాళ్ళ నాన్నతో నానా, నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. ఎటన్నా బయటికి వెళ్దామా? అని అన్నాడు. అప్పుడు ధన్‌రాజ్ క్రిష్‌కి తన రిచ్ లైఫ్ స్టైల్‌ని ఒక పేద కుటుంబంతో పోల్చి తన హోదాని తెలియజేయాలనుకున్నాడు. అందుకు ఒక విలేజ్ ట్రిప్‌కి తీసుకెళ్ళి అక్కడ పేదవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చూపించాలి అనుకున్నాడు. అలా ఒక విలేజ్‌కి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసే ఒక ఫ్యామిలీని చూస్తూ రోజంతా గడిపారు. తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ధన్‌రాజ్ క్రిష్‌ని విలేజ్ ట్రిప్ ఎలా ఉంది అని అడిగాడు. క్రిష్ సంతోషంగా చాలా బాగుంది నానా, నాకు ఆ విలేజ్ చాలా నచ్చింది. అప్పుడు వెంటనే ధన్‌రాజ్, చూసావా జనాలు ఎంత పేదరికంలో ఉన్నారో? అవును నానా, నాకు బాగా అర్థమైంది. సరే, ఇప్పుడు చెప్పు, ఈ ట్రిప్ వల్ల ఏం తెలుసుకున్నావు అన్నాడు ధన్‌రాజ్. క్రిష్ చెప్పిన సమాధానం విన్న ధన్‌రాజ్‌కి ఆశ్చర్యంతో మాటలు రాలేదు. ఇంతకీ క్రిష్ ఏమని సమాధానం చెప్పాడో ఊహించగలరా? ఏం చెప్పాడో తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా క్రియేట్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంతకీ ధన్‌రాజ్ విలేజ్ ట్రిప్ గురించి అడిగిన ప్రశ్నకి క్రిష్ ఏమన్నాడంటే, మనకి ఒక పెట్ డాగ్ ఉంది, కానీ వాళ్ళకి 4 ఉన్నాయి. మనకి పూల్ ఉంది, కానీ వాళ్ళకి నది ఉంది. మనకు ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి నక్షత్రాలు ఉన్నాయి. మనము ఫుడ్ కొనుక్కుంటాము, కానీ వాళ్ళు స్వయంగా పండించుకుంటారు. మనకి రక్షణగా గోడలు ఉన్నాయి, కానీ వాళ్ళకి రక్షణగా ఫ్రెండ్స్ ఉన్నారు. మనము టీవీతో టైం స్పెండ్ చేస్తాము, కానీ వాళ్ళు స్నేహితులతో ఇంకా వాళ్ళ కుటుంబంతో ఆడుకుంటారు అని క్రిష్ అనగానే ధన్‌రాజ్ నోరెళ్ళబెట్టి మాట్లాడలేక ఉండిపోయాడు. అంతేకాకుండా క్రిష్ ఇలా అన్నాడు, థ్యాంక్ యూ నానా, మనం ఎంత పోరుగా ఉన్నామో నాకు అర్థమయ్యేలా చూపించావు. క్రిష్ మాటలు విన్న ధన్‌రాజ్ ఆలోచనలో పడ్డాడు. తాను సాధారణ ఆనందాలు మరియు మానవ సంబంధాల విలువలను తగ్గించి చూశానని గ్రహించాడు. ఆ ప్రయాణం వారిద్దరికీ ఒక విలువైన పాఠం నేర్పింది. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మారిపోయిన మనసులతో డబ్బుతో కొలవలేని విధంగా ధనవంతులయ్యారు. నీతి: డబ్బుని బట్టి ధనికులు పేదవాళ్ళు అని నిర్ణయించడం సరైంది కాదు. ప్రేమ, అనురాగం, కుటుంబ విలువలు, స్నేహం ఇవన్నీ ఒక మనిషిని ధనికుడా పేదవాడా అని నిర్ణయిస్తాయి. ఈ కథ వెనుక ఉద్దేశం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే స్టోరీ మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చూడాలి అనుకుంటే మా ఇంకొక ఛానల్ ద వాయిస్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.